మనలో చాలా మందికి రాగి జావ తాగే అలవాటు ఉంటుందండి, మంచిదే. కానీ రాగుల్ని మొలకలు వచ్చిన తర్వాత పొడి కొట్టుకొని రాగి జావ చేసుకుంటే ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. దిస్ ఇస్ మేఘనా రెడ్డి వెల్నెస్ కోచ్. మనకి రాగుల్లో అండి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు అండి. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్న వారు కూడా రాగి జావ తీసుకోవచ్చు. అదేవిధంగా డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు అండి. ఇది లో గ్లైసెమిక్ ఫుడ్ అనమాట. డయాబెటిక్ రాకుండా ప్రివెన్షన్ కూడా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా వెయిట్ లాస్ ప్రక్రియలో ఉన్నవారు కూడా తీసుకోవచ్చు అండి. మనకి బ్రేక్ఫాస్ట్ రిప్లేస్మెంట్ అని చెప్పను, కానీ మనకి స్నాక్ లాగా 11 గంటలకి ప్రొద్దున, తర్వాత ఈవినింగ్ 4 o'clockకి తీసుకోవచ్చు. అదేవిధంగా థైరాయిడ్ పేషెంట్స్, కిడ్నీ సంబంధించిన బాధలు పడేవారు కాస్త తక్కువ మోతాదులో రాగులు తీసుకోండి. రాగులని ఏ విధంగా మొలకలు చేసుకొని పొడి కొట్టుకోవాలి అనేది నేను లాంగ్ వీడియోలో మన ఛానల్లో చేశానండి. అదేవిధంగా ఉండలు లేకుండా రాగి జావ ఎలా చేయాలి అని చిట్కాలు కూడా చెప్తూ చేశాను. తప్పకుండా మన ఛానల్లో లాంగ్ వీడియో ఉంటుంది. మన ఛానల్లోకి విజిట్ చేసి తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి.